ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, లేచి ప్రార్థించి మరి ఈ యొక్క దినమును మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించారని నేనైతే నమ్ముతున్నానండి. మరి ప్రతి దినం దేవుడు మన యొద్దకు వచ్చి ఆయన కృపావాక్కును మన మధ్యకు పంపించి మనతో మాట్లాడుతూ, మనల్ని పలకరిస్తూ మళ్ళీ ఎంతగానో బలపరుస్తున్నారు కదండి. నా మటుకు నేనైతే ఆయన మాటల ద్వారా దినదినము బలపరచబడుతున్నాను, ఆదరించబడుతున్నా. మరి దేవుని కార్యాలు ఈ వాక్యాల ద్వారా, ఈ వాగ్దానాల ద్వారా నేను పొందుకుంటున్నా. మరి మీరు కూడా ఈ వాగ్దానాలను బట్టి బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే మరి చూద్దాం. ఈ దినం వాగ్దానం కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. మన దేవుడు బంధింపబడిన వారిని విడుదల పరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు బంధకాల్లో ఏ మనిషిని కూడా ఉంచే దేవుడు కాదు. ఆయన బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగజేసే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ వాగ్దానం వింటున్న మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన చూస్తున్న దేవుడు కనుక ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆయన. మరి ఆర్థికపరమైన బంధకాల్లో మ్రగ్గిపోయి ఉన్నవా? ఒకవేళ రోగాలు అనే ఒక బంధకాల్లో మ్రగ్గిపోతూ ఉన్నారా? అలాగే సమస్యలు, ఇబ్బందులు, మరి నిందలు, అవమానాలు, ఇటువంటి బంధకాల్లో ఉన్నారా? ఒకవేళ
పాప బంధకాల్లో, శాప బంధకాల్లో మరి నలిగిపోతూ ఉన్నారా? మరి ఈ బంధకాల్లోంచి విడుదల పరిచేవారు ఎవరు లేక కృంగిపోయి మా జీవితం ఇలానైపోతుందేమో, మరి నా బ్రతుకు ఇంతేనేమో, ఈ రోగాల్లోనే, ఈ అప్పుల్లోనే, ఈ సమస్యల్లోనే, ఈ నిందల్లోనే, ఈ అవమానాల్లోనే, ఈ పోరాటాల్లోనే నేను ఇక ఇలాగే అయిపోతుందేమో నా జీవితం అని, మరి నేను ఇలాగే ఉండిపోతానేమోనని ఒకవేళ కృంగిపోతున్నారా? మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే నువ్వున్న బంధకాల నుంచి ఏ మనుషుడు నిన్ను విడిపించలేకపోవచ్చు, కానీ నువ్వున్న ప్రతి బంధకాల నుంచి నేను విడిపించగలిగిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీకున్న ప్రతి బంధకాల నుంచి నీకు విడుదల ఇస్తాడండి. 430 సంవత్సరాలండి మరి ఫరో కబంధ హస్తాల్లో మరగ్గిపోయారు. శాప బంధకాల్లో మరి ఇజ్రాయేల్ ప్రజలు బంధించబడున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో వారు మౌనంగా లేరు, కానీ మరి బంధకాల నుంచి విడిపించే దేవునికి వారు మొర్ర పెట్టుకున్నారు, ప్రార్థించారు. దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర విని ఆ బంధకాల నుంచి వారిని విడిపించాడు. దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాలు ఉన్న ఆ శాప బంధకాలు, ఆ పాప బంధకాల నుంచి వారికి విడుదలిచ్చాడు దేవుడు, వారిని విడిపించాడు. దేవుని పిల్లలారా, అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులుతో ఉన్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? నువ్వేం భయపడొద్దు, నిన్ను కూడా నువ్వు ఉన్న బంధకాల నుంచి నేను విడిపిస్తానని యేసయ్య మీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నారు. నానా, నువ్వు కృంగిపోద్దేక, ధైర్యం తెచ్చుకో. ఎందుకనంటే నువ్వు యేసయ్య బిడ్డవు కదా. నువ్వు బంధకాల్లో ఉంటే ఆయన మౌనంగా ఉండరు. నువ్వు ఉన్న బంధకాల నుంచి నిన్ను విడిపించి, ఇదిగో నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని నమ్ము, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. మరి ఆయన కృప ఇదిగో నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాబోతుంది. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. యెహోవా బంధించబడిన వారిని విడుదల పరచునని. అవునయ్యా, నువ్వు విడుదల చేసే దేవుడు ప్రభా. ఆయన బంధకాల్లో ఏ వ్యక్తిని ఉంచే దేవుడు కానే కాదు ప్రభా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి బంధకాల్లో ఉన్నా నేను మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం ఇచ్చావు. అవునయ్యా, బంధకాల్లో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను విడిపించిన గొప్ప దేవుడు కదయ్యా నాయన. వారిని విడిపించి ఆశీర్వాదకరమైన దేశానికి వారిని నడిపించిన దేవుడు కదా. ఇప్పటికి కూడా నువ్వు బ్రతికే ఉన్నావు కనుక నిన్ను మేము నమ్ముతున్నాం ప్రభా, విశ్వసిస్తున్నాం ప్రభా. ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నా వారికి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగును గాక ప్రభా. వారి జీవితాల్లోకి సమృద్ధిని, వారి యొక్క కుటుంబాల్లోకి ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. ప్రతి అప్పు కాడి విరిగిపోవాలి నాయన. రోగ బంధకాలన్నీ తెగిపోవాలి. సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక తండ్రి నాయన. పాప బంధకాలు, శాప బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా నాయన. అలాగే ఈరోజు నా తండ్రి మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో కూడా నీ గొప్ప కార్యములు జరుగును గాక అయ్యా. నూతనమైన కృప వారి మీదకి వచ్చును గాక. నీ ఆశీర్వాదంతో వారు దీవించబడుతురు గాక అయ్యా నాయన. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.